హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఈరోజు వచ్చేసి హార్సిల్ హిల్స్ టూరిస్ట్ పోయామండి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంట్రన్స్లోనే జూ పార్క్ ఉందండి. జూ పార్క్ అంటే ఇక్కడ జంతువులు ఏం లేవు, కానీ యానిమల్స్ ఏమి ఎక్కువగా ఏం లేవు. నెమళ్ళు, తర్వాత జింకలు, కుందేలు పిల్లలు, నెమళ్ళు, తర్వాత కోతులు, ఇకపోతే తాబేలి, మొసళ్ళు ఇవి ఉన్నాయండి. కోతులు అయితే మరీ ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ ఇదంతా గ్రౌండ్, పిల్లలు ఆడుకోవడానికి చాలా బాగుంది, ఆహ్లాదకరంగా చాలా బాగుండేదండి. ఎవరైనా టూరిస్ట్ అంటే హార్సిల్ హిల్స్ వెళ్ళొచ్చు. ఇక్కడ పార్కులో వచ్చేసి కుందేలు పిల్లలు ఉన్నాయి, కుందేళ్ళు మరియు తాబేళ్ళు కూడా ఉన్నాయి. ఇక్కడే పక్క పక్కన ఉంటాయండి తాబేళ్ళు, కుందేళ్ళు. ఇక్కడ వచ్చేసి చాలా పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. తాబేళ్ళు, హార్సిల్ హిల్స్ ఇక్కడ పార్క్లో వచ్చేసి ఐ లవ్ హార్సిల్ హిల్స్ అని ఉంది. ఇక్కడ పిల్లలు పోవడానికి రావడానికి ఎంత దాదాపు 100 సంవత్సరాల నాటి చెట్లు ఉన్నాయి. చాలా పెద్ద పెద్దవి ఉన్నాయండి. చూడటానికి అసలు చాలా బాగుంది. చాలా చల్లని ప్లేసు హార్సిల్ హిల్స్. ఇక్కడ బయట పక్కన ఆడుకోవడానికి గ్రౌండ్ ఉంది, పిల్లలు ఆడుకోవడానికి జాయింట్ వీల్ కానీ, రూప్ కానీ, కుర్చీలు ఇవన్నీ చాలా బాగున్నాయి. ఎంట్రన్స్ ఇక్కడ నుంచి కొంచెం అట్లే ముందుకు కనుక వెళ్తే అండి, ఇక్కడే జింకలు ఉన్నాయండి. జింకలు, దుప్పులు ఉన్నాయి. ఇక్కడ బాగా ఆడుకోవడానికి గ్రౌండ్లో పిల్లలు చాలా విశాలంగా ఉంది, బాగుంది. చాలాసేపు ఇక్కడే పిల్లలు ఇక్కడే స్టే చేశారు. వేరే ఎక్కడ వెళ్ళకుండా ఇక్కడే ఆడుకున్నారు. తర్వాత ఈ ప్లేస్ చూసుకున్న వెంటనే కొంచెం అట్లా ముందుకు వెళితే ఇక్కడ నుంచి ఈ గ్రౌండ్ ఇట్లా చూసుకుంటూ ముందుకెళ్తే ఇక్కడ మొసళ్ళు, బాతులు ఉన్నాయండి. ఇక్కడ బాతులు, మొసళ్ళు, బాతులు ఉన్నాయి. ఇక్కడ నుంచి కొంచెం ముందుకెళ్తే ఓపెన్ ప్లేస్ అయితే చాలా బాగుందండి. టూరిస్ట్ ఇంటి దగ్గర భోజనాలు చేసుకొని తీసుకెళ్ళి అక్కడ కూర్చొని తినడానికి చాలా బాగుంటుంది. పిల్లలు అదే ఇష్టపడతారు. ఇక్కడ గెస్ట్ హౌస్లు ఉన్నాయి, రోజువారీగా ఇక్కడే ఉండొచ్చు. ఇక్కడ ఒక చిన్నపాటి బోటింగ్ ఉంది. బోటింగ్లో పిల్లలు కూడా బోటింగ్ చేసి చాలా ఎంజాయ్ చేశారు. బోటింగ్కి వచ్చేసి ఒక్కొక్కరికి 50 రూపాయలు తీసుకున్నారు. పిల్లలు బాగా ఎంజాయ్ చేశారండి. ఇక్కడ గెస్ట్ హౌస్లు కూడా ఉన్నాయి, నైట్ టైం ఇక్కడే ఉండొచ్చు. బాగుంది. బోటింగ్ చేసిన తర్వాత పిల్లలు తర్వాత ఇక్కడ నుంచి కొంచెము అటు అవుట్ సైడ్ వెళితే అవుట్ సైడ్లో ఇదంతా వ్యూ అండి, చివర్లో ఉంటుంది. ఈ వ్యూ పాయింట్ చూడటానికి చాలా బాగుంటుంది. పైన నుంచి అంతా వ్యూ పాయింట్ అంతేనండి. ఇంకా ఇక్కడ నుంచి వెళ్ళి అక్కడంతా తిరిగేతలకే సమయం అయిపోయింది. ఇంకా మేము అక్కడి నుంచి బయలుదేరి ఇంటికి వచ్చేసాము. చాలా బాగా గడిచింది. థ్యాంక్ యూ ఫర్ ఆల్.